దైవ గ్రంథంలో చెప్పలేదు. మీకు సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీరు ఉండవని ఎక్కడా చెప్పలేదు. కానీ ఏం వాగ్దానం చేశాడో తెలుసా నీ దేవుడు? ప్రతి శ్రమలో నేను నీతో ఉంటాను, ప్రతి ఇబ్బందిలో నేను నీతో ఉంటాను, ప్రతి ఇరుకులో నేను నీతో ఉంటాను, ప్రతి అవమానంలో నేను నీతో ఉంటాను, ప్రతి కష్టంలో నేను నీతో ఉంటాను. నేను నీ వెనుతట్టి నేను ప్రోత్సహిస్తూ నీ భయపడకు బిడ్డ అని చెప్పి నేను నడిపిస్తూనే ఉంటాను. నీ పక్కింటోడికి అన్నీ ఉంటాయి కానీ వాడు సంతోషించలేడు. కానీ నీ గిన్నెలు ఖాళీగా ఉంటాయి, నీ ఇంట్లో ఏమీ ఉండదు. స్టిల్ యూ కెన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నీ ముఖం మీద చిరునవ్వు పోతలే. నీ భర్త రోజు రాత్రి అయితే నిన్ను వచ్చి కొడుతూ ఉంటాడు, చెయ్యని తప్పుకి నీ మీద నిందలు మోపుతూ ఉంటారు. బాధ వెంబడి బాధ నిన్ను తరుముతూ ఉంటుంది, కన్నీరు వెంబడి కన్నీరు నిన్ను తరుముతూ ఉంటుంది. రివెత్తున అలలు లేసి ఎగసి ఎగసి నీ మీద పడుతూ ఉంటాయి. కానీ నీ ముఖం మీద చిరునవ్వు పోదు. ఒకరోజు నిన్ను అడుగుతారు, అరే ఏముంది నీ దగ్గర, ఏముంది నీ దగ్గర, ఏముంది రప్పించాడా నీ దగ్గర? నా దగ్గర లేనిదేంటి, నీ దగ్గర ఉన్నదేంటి? ఎక్కడి నుంచి వస్తుంది నీ జీవితంలో సంతోషము? ఎక్కడి నుంచి వస్తుంది నీ జీవితంలో నెమ్మది? అరే నీకు తినడానికి సరిగ్గా తిండి లేదే, నీ జోబీలు నిండా ఖాళీ ఉన్నాయే, నీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయే, నీ ఇంట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయే, నీ చుట్టూ ఎన్నో అప్పులు ఉన్నాయే, నీ చుట్టూ ఎన్నో బాధలు ఉన్నాయి. ఎక్కడి నుండి వస్తుంది నీకు ఆ ధైర్యం? అప్పుడు నువ్వు నోరు తెరిచి గొప్ప సువార్త సభలను పెట్టి చెప్పక్కర్లేదు. ఓ చిన్న చిరునవ్వు అవతల వాడి హృదయాన్ని సైతం కదిలిస్తుంది. నీ చిన్న చిరునవ్వు అవతల వాడిని కదిలిస్తుంది చెల్లె.